దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేల్లో ఆయన నామం గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. మీ దేవుడు యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయన కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు ప్రాతకాల సమయమున మీ మందిరములోనికి మమ్మల్ని చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి. సకాలానికి మందిరానికి చేరుకొని మీ ఏర్పాట్లో ఉన్న వారందరితో కలిసి మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు మాకందరికీ సమయోచితమైన సహాయం అందించి క్రమంగా నడిపించి మా మేలు నిమిత్తం మీ మహిమ నిమిత్తం మమ్మల్ని బలపరచమని, అలాగే ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రతి భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి ఆసాపు రాసిన 77వ కీర్తనను సురేంద్ర బాబు వచ్చి ఉత్తర పత్రి భాగంగా చదువుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మనకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర పత్రి భాగాన్ని చదువుకుందాం. ఆసాపు రాసిన కీర్తన 77వ కీర్తనని చదువుకుందాం. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందునలకై ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కనులు మూతపడనియ్యవు, నేను కలవరపడచ్చు మాట్లాడలేక ఉన్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గం శ్రద్ధగా వెదికెను. ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. దేవుడు కటాక్షింపక మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పుంది నేను అనుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణకి కంపించెను. నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించుతివి. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. సుభాషిణి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడినిపిస్తుంది. నిద్రమానే కాచెను యేసు, నిద్రమానే అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షవనమందు.
వచ్చి ఒక పాట పాడుతుంది. చివరిగా ఆనంద్ వచ్చి మరొక పాట పాడి వినిపిస్తాడు. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును
రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన నివసించని రూపం
ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 22వ వచనం వరకున్న వాక్య భాగాన్ని కరుణమ్మ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి మన వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాము. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు మూరెడు పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకుని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలిము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పను. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచెను. అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచెను. పిడియును కత్తె వెంబడి దూరగా కొవ్వు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనుక నుండి బయటకు వచ్చి ఎండును. దేవుడు తన మెడికెళ్ళను నందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుగా విన్నాము. కానీ చివరి వరకు ఉన్న వాక్యంలోని సారాంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నేటి మన ధ్యానాంశం ఏమిటంటే, నెమ్మదికరమైన జీవితాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రపంచం మీద పెత్తనం చేసేటటువంటి దేశాధ్యక్షుడు, అందుని బట్టి అతనికి నెమ్మదికరమైన జీవితం రాదు. ప్రపంచంలోనే ఐశ్వర్యవంతుడైన ఒకడు ఉంటే అతనికి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి అతనికి నెమ్మదికరమైన జీవితం రాదు. ప్రపంచంలోనే మహా మేధావి అయిన వాడికి కూడా వానికి మేధావితనాన్ని బట్టి వాడికి నెమ్మదికరమైన జీవితం రాదు. మహా విద్యాభ్యాసం కలిగిన వాడికి వానికి విద్యాభ్యాసం బట్టి నెమ్మదికరమైన జీవితం రాదు. సాహస పుత్రుడు ఎవరైనా ఉంటే ప్రపంచంలోనే మేటి అయిన సాహసి, అతనికి ఉన్న సాహసమును బట్టి అతనికి నెమ్మదికరమైన జీవితం రాదు. అందుకని యేసు ప్రభు అంటాడు, నేను సమాధానకర్త అయిన దేవుడను,
నా శాంతిని, నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చేదను అని యేసు ప్రభు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో దేనిని బట్టి కూడా మన యొక్క అంతరంగాలు ఆశించే సమాధానం, నెమ్మదికరమైన జీవితం దొరకదు. ఒక్క యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. యేసు ప్రభు మాత్రమే అట్టి నెమ్మదికరమైన జీవితాన్ని ఇస్తాడు. కనుక మన యొక్క హృదయం, మన యొక్క మనస్సు నెమ్మదిగా ఉండాలంటే, మన జీవితం, మన భవిష్యత్తు నెమ్మదికరమైనదిగా ఉండాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం, అది యేసయ్య మార్గం. ఇలాగే చదువుకున్న వాక్య భాగంలో కూడా ఇజ్రాయేలీలు ఒత్నీయేలు నాయకత్వాన 40 సంవత్సరాలు నెమ్మదిగా జీవించారు. ఆ తర్వాత ఒత్నీయేలు చనిపోయిన తర్వాత ఇష్టానుసారంగా మరలా దోషులయ్యారు. వారు ఇష్టానుసారంగా జీవించి దేవుని దృష్టికి దోషులయ్యారు. 12వ వచనం మరలా వారు దోషులయ్యారు అనే మాట కనబడతాయి. తర్వాత 18 సంవత్సరాలు వారు ఎగ్లోను రాజుకి, మోయాబు రాజు అయిన ఎగ్లోను రాజుకి వారు దాసులయ్యారు. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల తర్వాత దేవునికి మొరపెట్టినారు. దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు ఏహోదు నాయకత్వాన వారిని రక్షించి 80 సంవత్సరాలు వారికి నెమ్మదికరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఒత్నీయేలు నాయకత్వాన 40 సంవత్సరాలు, ఏహూదు నాయకత్వాన 80 సంవత్సరాలు నెమ్మదికరమైన జీవితం ఇచ్చారు. మరి మన యొక్క జీవితంలో నెమ్మదికరమైన జీవితం కావాలి అంటే మనము కూడా వీరి వల్లే అటు నెమ్మదికరమైన జీవితాన్ని పొందవలసిన వారమై ఉన్నాం. క్రమముగా అట్టి సత్యాన్ని ధ్యానించుదాం. దయచేసి జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. 12వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజు అయిన ఎగ్లోను బలపరిచాను. యుద్ధములు చేయువాడు, యుద్ధమునకు రేపువాడు, యుద్ధములు మాన్పువాడు కూడా మన దేవుడే. ట్రంప్ కాదు, ఇంకొక దేశాధ్యక్షులు కాదు. యుద్ధాలు మాన్పేది దేవుడే, యుద్ధములకు రేపేది దేవుడే, యుద్ధములు చేయువాడు కూడా దేవుడే. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యెహోవా ఇజ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజు అయిన ఎగ్లోను బలపరిచాను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇజ్రాయేలును ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఖర్జూర చెట్ల పట్టణం అంటే ఎరికో పట్టణం. ఎరికో పట్టణం చుట్టూ ఈత చెట్లు, ఖర్జూర చెట్లు విరివిగా ఉంటాయి. కనుక ఆ పట్టణానికి ఆ రోజుల్లో ఆ పేరు వచ్చింది. కనుక ఎరికో పట్టణమును వారు స్వాధీనం చేసుకున్నారు. మరి వారి ఈ ఎగ్లోను రాజుకి ఇజ్రాయేలీలు దాసులైపోయారు. ఆ తర్వాత ఓడిపోయారు కాబట్టి 18 సంవత్సరాలు వారు మోయాబీయులకు ఊడిగం చేశారు. అది వరకు స్వతంత్రులుగా ఉన్నప్పుడు, స్వేచ్ఛ ఉన్నప్పుడు, క్షేమం ఉన్నప్పుడు వారు దేవునికి దాసులుగా జీవించలేదు. అందుకే అంటాడు, నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడితేనే కానీ నీవు నా మాట విననని నీ వంటివి, నా మాట వినకపోవటయే నీకు బాల్యము నుండి వాడుక. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. మనకు క్షేమం ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు దేవునికి లోబడి జీవించడం నేర్చుకోవాలి. దేవునికి లోబడి జీవిస్తున్నంత వరకే మనకు క్షేమము, సంతోషం, నెమ్మది. దేవునికి విరోధులమయ్యామా, దేవుని దృష్టికి వేరుగా జీవించామా, దేవుడిచ్చిన నెమ్మది పోతుంది, ఆ క్షేమము పోతుంది. అందుకని అంటాడు ప్రకటన గ్రంథంలో, ఒక తప్పిదాన్ని నేను నీ మీద మోపుతున్నాను, దాన్ని సరి చేసుకో, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను. ఆ దీపస్తంభం తీసివేయబడక మునిపే, మనకున్న క్షేమం తొలగిపోక మునిపే మనం మారు మనసు పొంది దేవుని తట్టు తిరగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇజ్రాయేలీలు దేవుని యొక్క స్వకీయ సంపాద్యం, అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు నుండి విడిపించి తన యొక్క స్వకీయ సంపాద్యముగా చేసుకున్న
ఇజ్రాయేలీలే అవిధేయులైనప్పుడు ఏమీ మినహాయింపు ఇవ్వకుండా వారిని వారి శత్రువులకు అప్పగించి దాసులుగా చేశాడు. వారు తిరిగి దేవుని తట్టు తిరిగేంత వరకు దాసులుగానే జీవించారు. ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకుని దేవునికి ప్రార్థన చేశారో నాటి నుంచి వారికి క్షేమం. అప్పటి వరకు వారికి క్షేమం లేనే లేదు. దినవృత్తాంతం 2వ గ్రంథం 12వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతం గ్రంథములు 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇజ్రాయేల్ అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. స్థిరపడిన తర్వాత దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించినారు. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అదే అధ్యాయం 7-8 వచనాలు చూడండి. వారు తమను తాము తగ్గించుకునుట యెహోవా చూచెను. ఐగుప్తు రాజుకి బానిసలైన తర్వాత దేవుని తట్టు తిరిగి దేవుని జ్ఞాపకం చేసుకొని వారు తమను తాము తగ్గించుకునుట యెహోవా చూచెను. గనుక యెహోవాకు షమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. వారు తమను తాము తగ్గించుకునేది గనుక నేను వారిని నాశనం చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. ముఖ్యమైన మాట చూడండి, 8వ వచనం. అయితే నన్ను సేవించుటకును భూరాజును దాసులయ్యుటకును ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. దేవుడు ఎందుకు శత్రువులకు దాసులుగా అప్పగిస్తున్నాడు తన ప్రజల్ని? భూరాజులకు దాసులగుట ఎట్టిదో దేవునికి దాసులగుట ఎట్టిదో తెలుసుకోవాలి. రెండింటికి భేదము తెలుసుకోవాలి. ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నప్పుడు ఎంతగా ప్రాణములు విసిగిపోయాయో మర్చిపోకూడదు. దేవునికి దాసులైన తర్వాత ఎన్ని ఆశ్చర్యకార్యాలు అనుభవించారో అది మర్చిపోకూడదు. ఈ రెండింటినీ బేరీజు వేసుకొని ఒక మంచి తీర్మానం చేయాలి. ఏం తీర్మానం అది? దేవునికి దాసులై ఉండుట శ్రేష్టము, మనకు క్షేమము అనేటటువంటి తీర్మానంలోనికి రావాలి. అందుకొరకు దేవుడు స్వయంగా తన ప్రజలని అవిధేయులైనటువంటి పరిస్థితుల్లో శత్రువుకి దాసులుగా అప్పచెబుతూ ఉన్నాడు. అంతేగాని దేవుడే మమ్మల్ని ఏర్పాటు చేశాడు, దేవుడే మమ్మల్ని ఓడించాడు, దేవుడే మమ్మల్ని దాసులుగా అప్పచెప్పాడు, దాసులుగానే జీవితాంతం కొనసాగుదాం అనుకోవడానికి వీలు లేదు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. 8వ వచనం మళ్ళీ చదువుతున్నాను. దినవృత్తాంతం 2వ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులైనటకును ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. తెలుసుకునేంత వరకు దాసులవుతారు, తెలుసుకున్న తర్వాత దాసత్వం పోతుంది. అందుకు దేవుడు దాస్యంలోనికి నెడుతాడు. అలాగే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 24-25 వచనాలు మనకు తెలిసిన విషయం. అది రాజా ఈ దర్శన భావము ఏదనగా సర్వోన్నతులకు దేవుడు రాజగు నా ఏలినవాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినదవు, ఆకాశం మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. నీవు తెలుసుకోవాలి, దేవుడే రాజ్యం మీద రాజులను ఏర్పాటు చేస్తాడన్న విషయం. నీకు రాజ్యం ఇచ్చేది ఆయనే, తీసేసేది ఆయనే అనే విషయం నీవు తెలుసుకోవడానికి 7 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు నీ ఆహారం ఏంటి? గడ్డే. పశువుల వలె నీవు గడ్డి మేస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోలేదు కాబట్టి నీ ఆహారం గడ్డియే. దైవిక సత్యం తెలుసుకుంటే నీ ఆహారం మన్నాయే, వాక్యమనే ఆహారమే. కాబట్టి దానియేలు గ్రంథంలో ఏమి, దినవృత్తాంత గ్రంథంలోనేమి తెలుసుకోవాలి. భూరాజులకు దాసులగుట ఎట్టిదో దేవునికి దాసులగుట ఎట్టిదో తెలుసుకునేంత వరకు వారికి క్షేమము లేదు, కానీ దాసత్వమే. అలాగే నెబుకద్నెజరు రాజుకు కూడా నువ్వు తెలుసుకునేసరికి 7 సంవత్సరాలు పడుతుంది, అప్పుడు నీకు క్షేమం.
మరి మనకెప్పుడు క్షేమం? మనము తెలుసుకోవాలి, దేవుని తట్టు తిరగాలి. లేని ఎడల మనం దాసులమే. ఎవరికి? పౌలు భక్తులు చెబుతున్నాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 34వ వచనంలో యోహాను చెబుతున్నాడు, పాపము చేయ ప్రతివాడును పాపమునకు దాసుడు. ఈ పాపమనే బానిసత్వంలో నుంచి మనం విడుదల పొందాలంటే దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని తట్టు మన హృదయాలను తిప్పాలి. దేవునికి మనం దాసులం అయిపోవాలి. ఎప్పుడైతే దేవునికి మనం దాసులం అవుతామో పాపమునకు మనము దాసులము కాబోము. పాపమునకు మన మీద ఏలుబడి ఏమీ ఉండదు. దేవుడు మనల్ని ఏలుతాడు. దేవుడు మనల్ని పాలించుచూ ఉండగా పాపము దరికి కూడా రాలేదు. అందుకని దేవుని మూలముగా పుట్టిన వానిలో దేవుని బీజం నిలిచిన కనుక వాడు పాపం చేయడు, చేయజాలడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీలు అవిధేయులై భూరాజులకు దాసులయ్యారు. 18 సంవత్సరాల వారు దాస్యంలోనే మగ్గిపోయారు. చివరికి దేవుని తట్టు తిరిగి వారు క్షేమాన్ని పొందుకోబోతున్నారు. మనం కూడా క్షేమాన్ని పొందుకోవాలంటే, నెమ్మదికరమైన జీవితాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని తట్టు తిరగాలి. మన హృదయాలను దేవుని తట్టు త్రిప్పాలి. లేని ఎడల పాపము మనల్ని ఏలుతుంది. పాపమునకు మనము దాసులం అయిపోతాం. ఆ పాపం ఏమి చెబితే చేయాల్సిందే. పౌలు భక్తుడు రోమాపత్రిక 6వ అధ్యాయం చెప్పినట్లుగా, మేలు చెయ్యాలన్న కోరిక నాకు ఉన్నది కానీ కీడు చేయటే నాకు తటస్థించుచున్నది. కాబట్టి అలాంటి దాసత్వంలో నుంచి మనం బయటపడాలంటే దేవుని తట్టు మన హృదయాలను తిప్పాలి. దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు తన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు దాసత్వంలో నలిగిపోయిన తర్వాత దేవుని తట్టు తిరిగినారు. 15వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. అది 14వ వచనం. 15వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజును ఎగ్లోనకు కప్పము పంపగా. ఏం చేశారు వీరు? దాసులుగా ఉండగానే దేవునికి ప్రార్థన చేశారు. ఇక ఈ దాసపు బ్రతుకు మాకు వద్దయ్యా, మేము తప్పిదం చేశాము కనుక నీవు మాకు ఇచ్చిన శిక్ష న్యాయమే. ఇదిగో ఇప్పుడు మేము నీ తట్టు తిరుగుతున్నాం, నీకు దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే భూరాలకు దాసులుగా ఉండుట కంటే నీకు దాసులముగా ఉండుట క్షేమము. ఆ విషయాన్ని మేము గ్రహించినాం కాబట్టి నీ తట్టు తిరుగుతున్నామని ప్రార్థన చేశారు. దేవుడు ఆ తప్పిన కుమారుడి తండ్రి ఆ కుమారుని కొరకు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాడో అంతకంటే ఇంకా ఎక్కువగా వీరి యొక్క మార్పు కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు తన ప్రజలు తన తట్టు తిరుగుతారో, తన జ్ఞాపకం చేసుకుంటారోనని ఆ తండ్రి తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూసిన రీతిగా తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తూ ఉండగా వీరు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగారో, ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకున్నారో వెంటనే దేవుడు వారికి ఒక న్యాయాధిపతిని నియమించి వారికి విడుదల అనుగ్రహించడానికి తీర్మానం చేశాడు. చూడండి, 18 సంవత్సరాలు బానిస బ్రతుకు, అది వరకు ఎంతకాలమో దేవునికి విరోధమైన బ్రతుకు, వాటి ప్రతిఫలంగా వారు దాసత్వములో ఉండి ఎట్టకేలకు సత్యాన్ని తెలుసుకొని ఈ ఎగ్లోనికి దాసులుగా ఉండుట కంటే మా దేవునికి దాసులుగా ఉండుట మాకు క్షేమము అన్న సత్యాన్ని తెలుసుకొని దేవుని తట్టు ఎప్పుడైతే తిరిగారో దేవుడు వారి తట్టు తిరిగినాడు. అందుకంటాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. అది దేవుడు అనే మాట. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదని ఎవరితో అంటున్నారు? దేవుడు మనుషులతో అంటున్నాడా? మనుషులు దేవునితో అంటున్నారా? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం దేవునితో అంటున్నట్టుగా ఉంది కదూ. మేము తిరగడం కాదు, నువ్వే మా తట్టు తిరిగితే అప్పుడు తిరుగుతాం నీ తట్టు అని. అది కుదరదు. దేవుని యొక్క కట్టడ ఏమిటంటే మనము తిరగాలి ఆయన తట్టు.
అప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడు. ప్రార్థన చేశారు. అవిధేయత స్థితిలో ఉన్నటువంటి వారు దేవునిచ్చిన శిక్షా విధిలో 18 సంవత్సరాలు నలిగిపోయి ఎట్టకేలకు దేవుని జ్ఞాపకం చేసుకుని వారు ప్రార్థన చేశారు. ప్రార్థనను దేవుడు ఆలకించినాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్య భాగం చదువుతాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్య భాగం. దావీదు చెప్పిన మాటలు ఇవి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెడితిని, నా శత్రువు చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊర్లు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవుల్లో చూచెను. దేవుని హృదయానుసారుడైన దావీదే, రాజుగా ఉన్నటువంటి దావీదే మరణ పాశములు చుట్టుకుని ఉన్నప్పుడు, మరణావస్థలో ఉన్నప్పుడు ఆయన చేసింది ఒకటి ప్రార్థన చేశాడు. అంతే, ప్రార్థన చేశాడు. ఆయనను రక్షించెను అంటున్నాడు. బైబిల్లో భక్తులందరూ కూడా ప్రార్థనా పరులే. ప్రార్థన చేసి అద్భుత కార్యాలు పొందుకున్నారు. ప్రార్థన చెయ్యాలి. ఏదో భయం సంభవించినప్పుడో, కరోనా వచ్చినప్పుడో, ఎబోలా వస్తుందన్నప్పుడో, ఇలాంటి సందర్భాల్లో కాదు. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. కీర్తన గ్రంథంలో 55వ కీర్తన 17వ వచనంలో మనం రోజుకి 3 పర్యాలు ఏం చేస్తామని చెప్పబడింది. 55వ కీర్తన 17వ వచనం, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున, మిగతాది మీరు చదవండి. మీరు ఏమేమి చేస్తారో చెప్పండి అక్కడ. అది కీర్తనకారుడు చేసే చెప్పాడు. సాయంకాలం ఏం చేస్తారు మీరు, ఉదయం ఏం చేస్తారు, మధ్యాహ్నం ఏం చేస్తారు, భోంచేస్తారా? మీరు చేసేది రాసుకోండి అక్కడ, నేను చేసేది రాసుకుంటాను. ఇది కీర్తనకారుడు చేసేది చెప్పాడు ఇక్కడ. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. 3 పూట్ల తినడం కాదు, 3 పూట్ల ధ్యానం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. మనం రోజుకి ఎన్ని పర్యాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం? రోజుకి ఎన్ని పర్యాలు? కొంతమంది 3 పర్యాలు చేసేవాళ్ళు ఉంటారు, అంతకుమించి కూడా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉదయము రాత్రి చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది రోజుకి ఒక్కసారి చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది జీవితంలో ఒక్కసారి కూడా చేసిన వాళ్ళు ఉండరు. ప్రార్థన చేసేవా నీ జీవితంలో ఎప్పుడైనా అంటే, నిజం చెప్పు అని గట్టిగా అంటే చేసి ఉండరు. ఎందుకంటే వాళ్ళు అంటారు తెలియగా, నాకు అవసరం రాలేదు పాస్టర్ గారు, మాకు ఆ అవసరమే రాలేదు, వస్తుంది దేవుడు రప్పిస్తాడు. మన ప్రార్థనా జీవితం ఎలాంటిది? ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. 99వ కీర్తన 6వ వచనంలో, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో నీవు ఉండాలి, నేను ఉండాలి. సమూయేలే కాదు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ఆ సమూయేలుతో కూడా నీవు నేను ఉన్నామో లేదో యథార్థంగా పరిశీలన చేసుకోవాలి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున మనం ప్రార్థన చేయవారముగా ఉంటే, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో దేవుని దగ్గర ఒక ప్రేయర్ వారియర్స్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో మన పేర్లు కూడా ఉంటాయి. మనం కూడా దేవుని యొక్క దృష్టిలో ప్రేయర్ వారియర్స్గా లెక్కించబడతాం, ప్రార్థనా పరులముగా గుర్తించబడతాం. ఎందుకంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం ప్రకారంగా, మీరు శోధనలో పడకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేసే వారికి శోధన తప్పిపోతుంది. ప్రభు ప్రార్థనలో కూడా దేవుడు ఆ మాట ఇచ్చాడు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎంత ప్రాముఖ్యమైనది ఆ మాట ప్రార్థనలో. కాబట్టి శోధన తప్పించుకోవాలంటే మనం చేయాల్సింది ప్రార్థన. రెండవది లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం, మనిషి కుమారుని ఎదుట నిలువబోటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రభు ఎదుట మనం నిలబడాలంటే ఆయన మహిమలో ఉన్నాడు, ప్రభావముతో ఉన్నాడు. ఆయన ఎదుట మనం ఇప్పుడు నిలబడాలంటే మనకు శక్తి అవసరం, ప్రార్థనా శక్తి అవసరం. శారీరక శక్తి కాదు, ప్రార్థనా శక్తి. దమస్కు మార్గంలో మహిమలో ఉన్న క్రీస్తును చూడగానే పౌలు భక్తుడు పడిపోయాడు, కనుదృష్టి కోల్పోయినాడు. కాబట్టి మనం మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి మనకు శక్తి కావాలంటే మనం చేయాల్సింది ప్రార్థన. శోధనలు తప్పించుకోవాలంటే మనం చేయాల్సింది ప్రార్థన. రోమా 10:13 ప్రకారంగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడను. రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు ఎదుట నిలబడడానికి శక్తి కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శోధనలు తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన, 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 ప్రార్థన. అందుకనే నేను అంటాను, 10 మంది హైందవ సహోదరుల్ని క్రైస్తులుగా మార్చుట కంటే 10 మంది క్రైస్తువుల్ని ప్రార్థనాపరులుగా మార్చడం గొప్ప విషయం. 10 పుస్తకాలు ప్రార్థన మీద రాయట కంటే 10 నిమిషాలు ప్రార్థన చేయడం గొప్ప విషయం. 10 గంటల ప్రసంగం ప్రార్థన మీద చేయట కంటే 10 నిమిషాలు ప్రార్థన చేయడం గొప్ప విషయం. అంత ముఖ్యమైనది ప్రార్థన. అందుకని యేసు ప్రభు శిష్యుల ఎదుట అది కనపరిచాడు. రాత్రి వేళేమి పెందలెక్కడనేమి ఆయన ప్రార్థన చేయడం, ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడం ఆయన నేర్పించాడు, కనపరిచాడు. ఆయన తాను కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఇంకా ఆయన విజ్ఞాపనలు, యాచికలను, ప్రార్థనలు చేయించి అంగీకరించబడను అనే మాట కనబడతాయి. ప్రార్థనాపరుడు కాని వాడిని, ప్రార్థనాపరుడు కాని ప్రవక్తని దేవుడు అంగీకరించాడు. ప్రార్థనాపరుడు కాని అద్భుతాలు చేయి దైవజనుని దేవుడు అంగీకరించాడు. ప్రార్థనాపరుడు కాని దేవదూతల భాషలు మాట్లాడే భక్తుల్ని ఆయన అంగీకరించాడు. అందుకు మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనమే ఆధారం. ఆ దినముందు అనేకులు నన్ను చూచి, నీ నాను మేము అద్భుతాలు చేయలేదా, దయ్యాలను వెలగొట్టలేదా, ప్రవచనాలు చెప్పలేదా అందరు, కానీ మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా ఎద్దు నుండి తొలగిపోండి అని అంటాడు. ప్రార్థనా జీవితం లేదు. వారు ప్రార్థన చేసి ఉంటే మేము ప్రార్థన కూడా చేసామని చెప్పేవాళ్ళు. ప్రార్థన లేదు, అద్భుతాలు చేశారంట. ప్రార్థన లేదు, దయ్యాలు వెలగొట్టారంట. ప్రార్థన జీవితం లేదు, భాషలు మాట్లాడారంట. అట్టి వారిని దేవుడు అంగీకరించాడు. ప్రాముఖ్యం ప్రార్థనా జీవితం, అంత ప్రాముఖ్యమైనది. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీ మోకాళ్ళ మీద పరలోకపు పుట్టుమచ్చలు ఏర్పడతాయి. ఆ పుట్టుమచ్చను బట్టి దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో చేసుకుంటాడు. అందుకే రోమా 10:13 చెప్పాడు, ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. వారు పాస్టర్ అయినా, ప్రవక్త అయినా, సంఘస్థులైనా, సువార్థికులైనా, ఎవరైనా సరే. ప్రార్థన జీవితం లేనిదే పరిశుద్ధ జీవితం లేదు. ప్రార్థనా జీవితం లేనిదే క్షేమకరమైన జీవితం లేదు. ప్రార్థనా జీవితం లేనిదే రక్షణ జీవితం లేదు. ఇశ్రాయేలీలు ఎట్టకేలకు ప్రార్థనా జీవితంలోనికి అడుగుపెట్టారు. 18 సంవత్సరాల భూరాజులకు దాసులై ఉండి ఎట్టకేలకు వాళ్ళు ప్రార్థనా జీవితం అడుగుపెట్టారు. కాబట్టి ఆ బానిస బ్రతుకులు పోయాయి, క్షేమకరమైన బ్రతుకుల్లోనికి రాగలిగినారు. ప్రార్థనా జీవితం ఇంకైనా మొదలు పెట్టండి. నోటి మాటగా ప్రార్థన చేయడం కాదు, ప్రార్థనతో పాటుగా మన ప్రవర్తన కూడా మార్పు చెందుతూ ఉండాలి. ప్రార్థన మారకుండా ప్రార్థన చేస్తూ ఉంటే నోటి మాటగా ప్రయోజనం లేదు. ఎందుకని యెషయా 9:13 ఏం చెబుతుంది? వారు నోటి మాటలతో నా ఎద్దకు వచ్చున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మానవులు విధులను బట్టి నేర్చుకున్న భయభక్తులు వారు నాకు చూపుతున్నారు అంటాడు. దేవుని దృష్టికి పనికిరాదు అది. ప్రార్థన మార్చుకుంటూ ప్రార్థనాపరులుగా కొనసాగుతూ ఉంటే అట్టి వారిని దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు వీరిని అంగీకరించాడు. అంగీకరించి ఏం చేశాడు? ఏ వ్యక్తిని వారికి న్యాయాధిపతిగా, అక్కడ రాయబడిన మాట రక్షకునిగా నియమించాడు. ఇతడు పరిస్థితి ఏంటి? ఇతని ప్రత్యేకత, ఆయన లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అన్నమాట. ఎడమ చేతి వాటమి కలిగిన వాడు. ఎడమ చేత్తోనే రాస్తాడు, ఎడమ చేత్తోనే
ఆయన ఎడం చేతులు, మన కుడి చేత్తో ఎట్లా అలవాటు, ఆయనకి ఎడం చేయి అలవాటు అన్నమాట. కత్తి బట్టి ఎడం చేత్తోనే యుద్ధం చేస్తాడు. కత్తి బట్టి ఎడం చేత్తోనే యుద్ధం చేస్తాడు. క్రికెట్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి ప్రాముఖ్యత ఎక్కువ, ఎందుకంటే ఫీల్డింగ్ వాళ్ళకి తగినట్టుగా మార్చాలి. ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు ఆడినారనుకోండి, వాడికి తగ్గట్టుగా ఫీల్డింగ్ పెట్టాలి, వీడికి తగ్గట్టుగా ఫీల్డ్ పెట్టాలి. అది వారికి కష్టం, అలిసిపోతారు అటు ఇటు తిరిగి. అందుకనే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి కొంచెం ప్రాముఖ్యత ఇస్తారు కూడా. కాబట్టి ఇతడు లెఫ్ట్ హ్యాండ్, ఇతను ఎడమ చేతి వాటం కలిగిన వాడు. ఇతని దేవుడు నియమించిన తర్వాత ఇతను ఏం చేశాడు తెలుసా? ఒక 3 కత్తి చేయించుకున్నాడు. 2 ఇంచులు గల కత్తిని కుడి తొడ మీద పెట్టుకున్నాడు. ఇతడు ఎడమ చేతి వాటం కలిగిన వాడు కదా, ఆ కుడి చేతిలో ఇట్లా తీసుకోవడానికి వాటంగా ఉంటుంది. తీసుకుని వెళ్ళి వీరిచ్చిన కప్పం తీసుకుని వెళ్ళాడు. రాజు అందరి సమక్షంలో ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ దగ్గర ఉన్నటువంటి ఆ కప్పంతా చెల్లించి వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరిని పంపించి మరలా ఇతను యేహూదు ఒక్కడే వచ్చాడు. వచ్చి రాజు దగ్గరికి వచ్చాడు. ఏం వచ్చావంటే, నీకు ఒక రహస్యమైన మాట చెప్పాలన్నాడు. ఇతని ఉద్దేశం ఏంటి? ఆ కత్తి ఇతను పడవాలి, చంపాలి. ఇతను వచ్చి ఏం చెప్పాడు? ఇప్పుడు రహస్యమైన మాట అన్నాడు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇతను కత్తితో పడవాలంటే అతను నిలబెట్టాలి. అతను అంత దూరంలో ఉండి ఇతను ఇక్కడ ఉంటే దగ్గరికి వస్తా అంటే అలర్ట్ అయిపోతాడు, ఏంటి దగ్గరికి వస్తున్నావని. లేదా అతను కూర్చుని ఉన్నప్పుడు కత్తితో పడవడం కష్టం, చేతులతో అడ్డుకుంటాడు. అతను సమీపంగా వెళ్ళాలి, నిలబెట్టి అతన్ని అప్పుడు పడవగలగడానికి వీలుంటుంది. అందుకే ఇతడు ఉపయోగించి తెలివి ఏంటంటే రహస్యమైన మాట అన్నాడు. కొంచెం ఆగి వెళ్ళిన తర్వాత చెబుదూలే అన్నాడు. వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్నాడు. రహస్యమైన మాట కదా, దగ్గరికి వచ్చి కదా చెప్పాలా. దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి ఏమన్నాడు మరలా? మీరు అక్కడ కానీ గమనిస్తే దేవుని మాట అన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట అన్నాడు ఇతను లేచి నిలబడ్డాడు. లేచి నిలబడితేనే వాటంగా ఉంటుంది పొడిచేదానికి. లేదా ఆయన రాజు కదా సింహాసనంలో కూర్చొని ఉండి ఇతను దూరంగా ఉంటే కుదరదు. దూరంగా ఉండకూడదు, దగ్గరికి రావాలి. అందుకే రహస్యమైన మాట అన్నాడు. అంటే దగ్గరికి రానిస్తాడు. నిలబడితే కానీ పడవడానికి వీలు పడదు. అందుకని దేవుని మాట అన్నాడు. దేవుని మాట అంతా లేచి నిలబడ్డాడు. లేచి నిలబడతలకి ఏం చేశాడు? కుడి తొడ మీద ఉన్న కత్తిని ఎడమ చేత్తో తీసుకొని ఎట్టబొడిశాడంటే ఆ పిడితో కూడా కడుపులోకి వెళ్ళిపోయింది. కొవ్వు ఆ పిడిని కూడా కప్పేసిందంట. కత్తి వెనక్కి వచ్చేసిందంట. అసలే స్థూలకాయుడు, ఎగ్లోను రాదు. స్థూలకాయుడు అంటే ఆజానుబాహుడు. పొడిశాడు. కోపం అంతా 18 సంవత్సరాలు మమ్మల్ని బానిస బ్రతుకుల్లో మేము ఉన్నాము, మమ్మల్ని ఇట్లా చేసావు అని పొడిశారంతే. కత్తి బయటకు వచ్చేసింది. తిరిగి లాగలేకపోయినాడు రెండో పోటు పడవడానికి. ఆ కత్తిని వదిలేసి చెయ్యిది తీసేసుకొని ఇతను ఏం చేశాడు? పంచపాళి గదిలోనికి వెళ్ళినని ఉంటుంది 23వ మాట. పంచిపాళి. అప్పుడు యెహోదు పంచిపాళిలోనికి బయలు వెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టాను. పంచిపాళి అంటే వారి యొక్క దేవతా విగ్రహాలకి అర్పించే వస్తువులు అన్నీ కూడా ఒకే ఐటెంలో 5 పాత్రలు ఉంటాయి. 5 పాత్రలు కలిగినటువంటి, మనకు కొన్ని హోటల్లో కూరలు, పచ్చళ్ళు, పొడులు వడ్డించేటప్పుడు ఒక దాన్ని చేస్తారు, ఒక గిన్నెని. దాంట్లో 5-6 విభాగాలుగా పాత్రలు ఉంటాయి. వాటిలోంచి ఒక్కొక్కటి వడ్డిస్తుంటారు. అలాంటిది 5 ఉంటాయి. దాంట్లో కుంకుమ, పసుపు, బియ్యము, పువ్వులు, పవిత్ర జలము, ఇట్లా 5 వేస్తారు. 5 వేరువేరుగా 5 పాత్రలు ఉంటాయి. దాన్ని పంచపాళి అంటారు. ఆ పంచపాళిలు పెట్టినటువంటి గదిలోనికి వెళ్ళి తలుపు వేసేసుకొని మళ్ళీ రహస్య తలుపు తీసుకుని వెళ్ళిపోయినాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత కాపలదారులు ఒకవేళ ఇతను శంఖా నివృత్తికి వెళ్ళాడేమో, శంఖా నివృత్తి అంటే జపాన్కి వెళ్ళాడేమో అని అనుకుని కాపలదారులు కాసేపు వెయిట్ చేశారు. మామూలుగా అయితే ఈ సమయానికి అయిపోవాలి, ఇంకా రాలేదు ఏమిటా అని సిగ్గు వింతలు విడిచినంత వరకు అంటాడు. అక్కడ రాలే. వీళ్ళకి డౌట్ వచ్చి తలుపు పగలగొట్టి చూస్తే పడి చచ్చిపోయి ఉన్నాడు. ఈ లోపల యెహూదు కొండ మీదకి వెళ్ళి బోరగోది ఇజ్రాయెల్ అందరిని సమకూర్చి వచ్చి వీళ్ళని జయించి స్వాధీనం చేసుకున్నారు. వీరు క్షేమాన్ని పొందుకున్నారు. చూడండి 28వ వచనం చదువుతున్నాను. అతను వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించున్నాడు నేను. కాబట్టి వారు అతని వెంబడి దిగి వచ్చి మోయాబు ఎదుట యొర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీలలో బలముగల శూరులైన పరాక్రమశాలను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలుల చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. 80 సంవత్సరాలు నెమ్మదిగా ఉనింది. అది వరకు 8 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు.
ఒత్నియేలు నాయకత్వాన్ని విడిపించబడి 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారు. అప్పుడు తెలుసు వారికి భూరాజులకు దాసులగుట ఎట్టిదో, దేవునికి దాసులగుట ఎట్టిదో. అయినా మర్చిపోయారు. మరలా దోషులైరి ఎగ్లోన్ రాజుకి అప్పగించబడ్డారు. 18 సంవత్సరాలు మరలా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్టకేలకు 18 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నారు. యెహోదుని దేవుడు నియమించాడు, జయం ఇచ్చాడు. ఆ యెహోదు నాయకత్వాన 80 సంవత్సరములు వారికి నెమ్మది కలిగెను. కారణం ఏమిటి? దేవుని తట్టు తిరిగినారు, దేవునికి ప్రార్థన చేసినారు. దేవుడు వారి తట్టు తిరిగినాడు, వారి పక్షంగా కార్యం జరిగించాడు, నెమ్మదినిచ్చాడు. కాబట్టి నెమ్మదికరమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే దేవుని తట్టు మనం తిరగాలి, దేవునికి మనం ప్రార్థన చేయువారమై ఉండాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు దుష్టుడిగా ఉండి, దుష్టురాలుగా ఉండి నీకు నెమ్మది కావాలంటే ఎట్లా వస్తుంది? దేవుడు సెలవిచ్చేశాడు, దుష్టులకు నెమ్మది ఉండదు. నీకు నెమ్మది కావాలంటే నీలోని దుష్టత్వాన్ని తొలగించుకోవాలి, నీలోని దౌర్భాగ్యాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. నీకు నెమ్మది లేకపోవడానికి కారణం దేవుడు ఇవ్వకపోవడం కాదు, నీవు దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోవడం. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా దుష్టులకు నెమ్మది ఉండదు. అయితే ఎవరికి ఉంటుంది? చూద్దాం. 119వ కీర్తన 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణము ఏమీ లేదు. ఎవరికి ఉంటుంది నెమ్మది? దుష్టులకు ఉండదు నెమ్మది. మరి ఎవరికి ఉంటుంది? దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. అంటే ధర్మశాస్త్రం శుభ్రంగా పెట్టుకొని మురికి కాకుండా, ధర్మశాస్త్రం ఎప్పుడు ఓపెన్ చేయకుండా, ధర్మశాస్త్రంలో కరెంటు బిల్లు పెడుతూ, ఆస్తి పన్ను పెడుతూ, ధర్మశాస్త్రం వాగ్దానం పెడుతూ ఎప్పుడు చదవకుండా ఉండడం కాదు. ధర్మశాస్త్రం ప్రేమించువారు ధర్మశాస్త్రం అనుసరించుదురు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొను అన్నాడు. ధర్మశాస్త్రం ప్రేమించువారు ధర్మశాస్త్రమును అనుసరించువారే. అట్టి వారికి ఎంతో నెమ్మది కలదు. కొంచెం కాదు, ఎంతో సుదీర్ఘంగా చెబుతూ ఉన్నాడు. దుష్టులకైతే నెమ్మది ఉండదు, కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి లేక అనుసరించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టినట్టుకు కారణం ఏమీ లేదు, జారిపడ్డానికి కూడా ఏమీ లేదు. 73వ కీర్తన అంటాడు కదా, భక్తిహీనుల క్షేమమున కట్టబడినప్పుడు నా కాలు జారుడు కొంచెమే తప్పెను. అలాంటి సందర్భం కూడా రాదు ఎవరికి? ధర్మశాస్త్రం ప్రేమించి అనుసరించు వారికి. మరొక వాక్య భాగాన్ని కూడా చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. నెమ్మది ఎవరికి ఉంటుందట? దేవుని ఉపదేశమును అంగీకరించు వారికి. అంగీకరించు వారికి అంటే అనుసరించు వారికి. వారికి ఏంటట? సురక్షితముగా నివసిస్తారు వాళ్ళు. వారు కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు. కరోనా వస్తుంది అని అన్నా కూడా నెమ్మదిగా ఉంటారు. అయ్యా ఎబోలా వస్తుందంట, నెమ్మదిగా ఉంటారు. అయ్యా ఈ యొక్క చట్టం వస్తుందంట, నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే దేవుని ఉపదేశమును అంగీకరించి అనుసరించువారు సురక్షితముగా నివసించదురు. దేవుని యొక్క మాట యథార్థం. బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలియుండును. బండ సందులో ఎగురు పావురములే క్షేమాన్ని అనుభవించెదరు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దుష్టులకైతే నెమ్మది ఉండదు, కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించి అనుసరించే వారికి ఎంతో నెమ్మది కలదు. సామెతలు 1:33 ప్రకారంగా దేవుని యొక్క ఉపదేశం అంగీకరించి అనుసరించేవారు సురక్షితముగా నివసించెదరు. వారు కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా నుందురు. ఇట్టి నెమ్మది మనకు కావాలంటే మనం దేవుని తట్టు తిరగాలి, మన హృదయాలు దేవుని తట్టు తిరగాలి, మనం ప్రార్థన చేయవారముగా ఉండాలి. చివరిగా ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని
అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించువారు అనగా అనుసరించు వారికి ఎంతో నెమ్మది కలదు. 119వ కీర్తన 165వ వచనం ప్రకారంగా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం ప్రకారంగా, ఆయన ఉపదేశమును అంగీకరించువారు సురక్షితముగా నివసించెదరు, వారు కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉందురు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, మీరు మార్గములలో నిలిచి చూడుడి. 2 మార్గాలు ఉంటాయి కదా, అటొక మార్గం ఇటొక మార్గం. అక్కడ సెంటర్లో నిలబడండి, నిలబడి చూడమంటున్నాడు. ఏం చూడమంటున్నాడు? పురాతన మార్గములను గూర్చి విచారించుడి. ఇదివరకు ఉన్నట్టు పురాతన మార్గాలు ఉన్నాయి, మన పితరులు అనుసరించిన మార్గాలు ఉన్నాయి, వారు అనుభవించిన మేలు కీడులు ఉన్నాయి. విచారిస్తే నీకే అర్థమవుతుంది ఏది మేలుకరమైన మార్గమో. కనుక మార్గములలో నిలిచి చూడుడి. కీడు అనుభవించిన మార్గం ఎలాంటిదో, మేలు అనుభవించిన వారి మార్గం ఎలాంటిదో విచారించండి. చరిత్రను చూడండి, గతాన్ని తవ్వండి, విచారించండి, సత్యం తెలుసుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును, మేలు కలుగును. కాబట్టి దేవుడు వాక్యంలో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. నేను చెప్పే మాట కాదు, మీరే విచారించుకోండి, మీరే తెలుసుకుంటారు. నేను చెప్పిన మాట అని గుడ్డిగా నమ్మడం కాదు, మీరు విచారించుకోండి. ఎంత చరిత్ర తవ్వుతారో అంత చరిత్ర తవ్వి తెలుసుకోండి. కీడు అనుభవించిన వారి యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి, వారు అనుభవించింది కీడే కదా. అలాగే మంచివారి జీవితాలు ఎట్లా ఉన్నాయి, వారికి ప్రతిఫలంగా కలిగింది ఏమిటి, ఈ 2 విచారించారంటే మీకేం తెలుస్తుంది? మేలు కలుగు మార్గం ఏదో తెలుస్తుంది. ఆ రీతిగానైనా ఆ మార్గంలో నడుచుకుంటే మీకు నెమ్మది కలుగుతుంది. దేవుని మాట ప్రకారంగా జీవించినా నెమ్మది కలుగుతుంది. మీకుగా మీరు విచారించి తెలుసుకున్నా మీకు నెమ్మది కలిగే మార్గం దొరుకుతుంది. మరణ మార్గమును జీవ మార్గమును మీ ఎదుట పెట్టి ఉన్నాను, ఏది కోరుకుంటారో కోరుకునేది అంటూ ఉన్నాడు. ఏది కోరుకుంటారు? నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదమన్నట్టుగా జీవ మార్గమునే కోరుకుంటామని తీర్మానం చేసుకుందామా? విచారించి మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకొని అందులో నడుచుకుందామా? నెమ్మదికరమైన జీవితాన్ని మనం సొంతం చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏమిటో తెలుసుకుందాం. ఇంకా వాయిదా వేయకుండా, ఇంకా తాత్సారం చేయకుండా, మన చుట్టూ ఆవరిస్తున్న పరిస్థితులు భయంకరంగా మారుతూ ఉన్నాయి. ఇవి వేదనకరమైన దినాలని లేఖనాల్లో ఉన్న విషయాలు నెరవేరుతుండగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మనల్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రేరేపించేది ఏమిటంటే, దేవునికి దాసులై ఉండి నెమ్మదికరమైన జీవితాన్ని పొందుకోండి. వేరొక మార్గం లేదు, ఉన్నది ఒకే ఒక మార్గం, దేవునికి దాసులై ఉండటం మాత్రమే నెమ్మదికరమైన జీవితాన్ని పొందుకోవడానికి. అంటున్నాడు దేవుడు యెషయా గ్రంథంలో, భూరాజులకు దాసులై ఉన్నట్టు ఎట్టిదో, దేవునికి దాసులై ఉన్నట్టు ఎట్టిదో తెలుసుకునేంత వరకు వారికి బానిసత్వమే. ఇంకా మనం తెలుసుకోలేకపోతే మనకు బానిసత్వమే మిగిలి ఉంది. తెలుసుకుని దేవుని తట్టు తిరిగితే బానిసత్వం పోతుంది, క్షేమం వస్తుంది, నెమ్మదికరమైన జీవితాన్ని పొందుకుంటాం. మనస్సున్న నెమ్మది పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. అంతకు మించిన భాగ్యం లేదు. మన హృదయం నెమ్మదికరమైన స్థితిలో ఉంటుంది, మన మనసు నెమ్మదికరమైన స్థితిలో ఉంటుంది, మన జీవితం నెమ్మదికరమైన స్థితిలో ఉంటుంది. అది అనేక మందికి లేదు, ఐశ్వర్యవంతులకు లేదు, అధికారులకు లేదు, దేశాధ్యక్షులకు లేదు, జ్ఞానం కలిగిన వారికి ఎవరికి లేదు. ఉన్నది ఎవరికయ్యా అంటే యేసును అనుసరించు వారికి మాత్రమే, యేసు ప్రభుకి దాసులకు మాత్రం. వారికి ఏమి ఉన్నా ఏమి లేకున్నా. ధనవంతుడు లాజరు కథ, ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, లాజరుకి ఏమీ లేవు, కానీ ఆయన అంతరంగంలో నెమ్మది ఉంది. కాబట్టి చనిపోయిన తర్వాత నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళాడు. కాబట్టి మనకు జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకున్నా, బాహ్యానికి హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే, యేసయ్య ఉంటే, మన జీవితాలు పవిత్రముగా ఉంటే మన భవిష్యత్తుకి క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. రాబోయే దినాలు మహాభయంకరమైనవి అయినా కూడా, అలాంటి మహాభయంకరమైన దినాల్లో కూడా, పరిస్థితుల్లో కూడా నీకు నెమ్మది కలిగి ఉండాలంటే నీవు దేవునికి దాసుడివై ఉండాలి.
తీర్మానం చేసుకుందాం. దేవునికి దాసులుగా ఉండడానికి తీర్మానం చేసుకుందాం. ప్రతిగా దేవుడిచ్చే నెమ్మదిని పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, వినిన వాక్య భాగాన్ని వ్యర్థముగా పోనీయకుండా మా హృదయాల్లో మా జ్ఞాపకాల్లో ఉంచండి. ప్రభువా, మేమందరము నీకు దాసులుగా ఉండుటయే శ్రేష్టమైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. భూరాజులకు దాసులై ఉంటే ఎట్టిదో, నీకు దాసులై ఉంటే ఎట్టిదో విచారించి నా ప్రభువా తెలుసుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, మేమందరము నీ దాసులముగా మారిపోయి ప్రతిగా మీరిచ్చే క్షేమాన్ని, మేలుని, నెమ్మదిని పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.